ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ లక్ష్మిని. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు అభిమానులు ఆ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటన తెలవగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ ఘటన ఏడీబీ రోడ్డులో, అంటే కాకినాడ నుండి రాజమహేంద్రవరం మధ్యలో ఈ సంఘటన జరిగింది. ఇది కేవలం గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇద్దరు ఈనాడు మరణించారు అని పవన్ గట్టిగా ఆరోపించారు. ఇదిలా ఉండగా పవన్ ఆరోపణలపై రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆమె పలు ప్రశ్నలు స్పందించారు. పవన్ కళ్యాణ్ కి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా? కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్నారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ ని రోజా నిలదీశారు. సేవ్ ఏపీ అని హ్యాష్ ట్యాగ్ ను జత చేసి పోస్ట్ చేసింది రోజా. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లొద్దని చెప్పినా రామ్ చరణ్ మీద ఉన్న అభిమానంతో వారి కుటుంబం మాట కూడా వినకుండా ఆ కుటుంబంలో విషాదం నెలకొల్పింది. తమ మాట వినకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయారని ఆ తల్లిదండ్రులు వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలవగానే పవన్ కళ్యాణ్ స్పందించి జరిగిన నష్టానికి తన వంతు సహాయం చేశారు. పవన్ అభిమానులు వెంటనే రియాక్ట్ అయినందుకు పవన్ ని అభినందిస్తూ దీని మీద రామ్ చరణ్ అండ్ టీమ్ కూడా స్పందించాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ తప్పక ధరించాలని, నిదానంగా డ్రైవ్ చేయాలని ఇంకొంతమంది ఫ్యాన్స్ మరియు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి వెళ్తుండగా ఇలా జరిగిన సంఘటన పైన పవన్ ఇంతలా రియాక్ట్ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది మనకి పవన్ మనిషికి ఎంత విలువిస్తాడు అని. ప్రీమియర్ షోలు అనుమతి ఇచ్చిన ఏపీ గవర్నమెంట్ ముందుగానే ఆ షోలకు సెక్యూరిటీ, పోలీస్ బందోబస్తు గట్టిగానే ఏర్పాటు చేయాలి. ఎక్కడా కూడా తొక్కిసలాట జరగకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, ఎవరికి ఏమీ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఒక గవర్నమెంటేదే కాదు, ప్రతి ఒక్కరిది కూడా. దీనికి గవర్నమెంట్ ఎంత సహకరిస్తుందో ప్రజలు, అభిమానులు అందరూ సహకరించాలని, సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఐడిటీవీ. మరిన్ని విషయాల కోసం ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.